ఫ్రెండ్స్, శ్రీజ ఏమందంటే ప్రేమలో నాకు కళ్యాణ్ని కెప్టెన్ గా అవ్వడం నాకు ఇష్టమే, కళ్యాణ్ సపోర్ట్ చేస్తానండి. అసలు కళ్యాణ్ మొదటి రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా అలాంటప్పుడు ఎవరైతే ఏంటి ఆమెకి కళ్యాణ్ లేనప్పుడు ఎవరైనా ఒకటే కదా. కానీ యుమో తీయడంలో అసలు ఉద్దేశం ఏంటి? పైగా అంటుంది యుమో ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అయ్యాడు అంటుంది. ఒక్క రోజు క్యాప్టెన్ అయ్యాడండి, అంతకన్నా లేదు కదా. తన కోసం సంజన కోసం త్యాగం చేసేసాడు కదా. మరి అలాంటప్పుడు ఇంకా క్యాప్టెన్ కింద ఉన్నట్టు ఎలా అవుతుంది? అదొక రీజన్ చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే పాపం యుము తీయకపోతే యుము కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అట్లీస్ట్ ఫోన్లే నేను ఎలిమినేట్ అయినా యుము నా ఫ్రెండ్ పోనీ క్యాప్టెన్ అయ్యాడని కళ్యాణ్కి అట్లీస్ట్ పాపం ఆనందమైనా ఉండేది. అది కూడా లేకుండా చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? యుము కనుక తీయకపోతే యుము కళ్యాణ్ వీళ్ళంతా రెడ్ టీం వాళ్ళు కదండి. అయితే కనీసం కళ్యాణ్ నేను అవ్వకపోయినా ఎంత కష్టపడి ఆడాం మీ ఇద్దరం, నేను అవ్వకపోయినా అట్లీస్ట్ యుము అయినా కెప్టెన్ అయ్యాడని చెప్పేసి పాపం అతనికి ఆనందం ఉండేది. అది కూడా లేకుండా నిర్దాక్షిణంగా యుముని ఎలిమినేట్ చేసింది శ్రీజ. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫ్రెండ్స్, నేను ఒక ఆడియన్స్ గా చెప్తున్నానండి, మనందరం చూసాం ప్రమోని. అసలు మనందరికీ తెలుసు కళ్యాణ్ యుము ఎంత కష్టపడాలని మనకి అందరికీ తెలుసు. అలాంటప్పుడు వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు నాకైతే కన్నీరు రాగలేదండి. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫ్రెండ్స్, మనకు కూడా కళ్యాణ్ గాని యుము గాని అయి ఉంటే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళిద్దరు కష్టపడి ఆడారు, గెలిచారు కాబట్టి. అలాంటప్పుడు పాపం ఇలా నామినేషన్స్ లో పాపం. ఫ్రెండ్స్, మనకు కూడా ఆడియన్స్ గా చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, రెడ్ టీమ్ లో కళ్యాణ్ గాని యుము గాని అయితే బాగుండదు అనుకున్నాం. అయితే వాళ్ళిద్దరు కూడా అవ్వలేకుండా రాము అయ్యాడని తెలుస్తుంది. అయితే రాము ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు తన మాటలు తనకే గుర్తుండవు. అసలు ఏం చేస్తాడో తనకు చెప్పలేడు. అది నాగార్జున గారి దగ్గర కూడా మనకు తెలిసింది. అలాంటప్పుడు రాము కెప్టెన్ అయ్యి ఏం చేస్తాడు చెప్పండి? రిమ్ముకి అయితే మంచి వంటలు వచ్చు, కామెడీ చేయడం వచ్చు, అందరితోటి ఎవరైనా దుఃఖంలో ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాడు, ఎంతో కష్టపడతాడు గేమ్స్ లో. ఇలా టాలెంట్ ఫీల్ అయితే మన కెప్టెన్ అయితే బాగుంటుంది. కానీ అసలు ఏమీ తెలియని మనిషిని తీసుకొచ్చి కెప్టెన్ గా పెడితే ఎంతవరకు చేయగలండి? ఎంతవరకు కరెక్ట్ ఇది? నామినేషన్స్ జరిగినప్పుడు శ్రీజ బొక్క పెట్టి ఏడిస్తే తనని అందరూ నామినేషన్ చేస్తారని ఏడుస్తుంటే పాపం యుము వెళ్ళి తన్ని ఎంత ఓదార్చాడంటే గంటన్నర బతిమాలాడండి. పాపం గంటన్నర కౌన్సిలింగ్ ఇచ్చి ఓదార్చి తన్ని పాపం మామూలు మనిషిని చేశాడు. అసలు ఇంత కూడా కృతజ్ఞత ఉందా అండి? ఆ మనిషి 3 రోజులు బట్టి విపరీతంగా పాపం కింద దొల్లి పైకి వెళ్ళి దెబ్బ తగిలించుకుని ఇంత చేసిన మనిషిని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా శ్రీజకి అసలు మనసు ఉందా అండి? ఆమెకి అసలు ఫ్రెండ్షిప్ ఇది ఉందా? అసలు ఏముంది ఆమెకి? నాకైతే అసలు అర్థం కావట్లేదు.